పేదలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు సమీపంలోని జీపుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న టీజీ వెంకటేష్ కాలనీలోని కృపా వృద్ధాశ్రమంలో వృద్ధులకు డాక్టర్ శంకర్ శర్మ దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్నందున వృద్ధులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పేద వృద్ధులకు తమ వంతు సహాయంగా దుప్పట్లు పంపిణీ చేశామని అన్నారు. వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న అబ్రహాంను డాక్టర్ శంకర్ శర్మ ఈ సందర్భంగా అభినందించారు. వృద్ధాశ్రమాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పేద వృద్ధులకు ఎలాంటి సహాయం కావాలన్నా తమ వంతు సహాయం చేస్తామని తెలిపారు. జనవరి నెలలో కృపా వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు ఇస్తామని డాక్టర్ శంకర్ శర్మ హామీ ఇచ్చారు. వృద్ధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వారికి స్వీట్లు పంపిణీ చేశారు. మొదలవుతుంది ఇక్కడ కృపా అనాథ వృద్ధాశ్రమంలో అత్యంత నిరుపేదలైన ప్రజలు అబ్రహాం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళను చూస్తే గుండె కరిగిపోతుంది. ఈ నిరుపేదల జీవితాలు పూర్తిగా మనం మార్చలేకపోయినా ఇప్పుడు ఈ సంవత్సరము చలి తీవ్రంగా ఉంది. వీళ్ళు ముందే మాల్ నరిష్డ్గా బక్క చిక్కి ఉన్నారు. చలి తట్టుకోలేరని వీళ్ళకు ఉలన్ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరంలో లాస్ట్ జరిగే ఈవెంట్ ఇది. రేపు వీళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు నేను తెలుపుతూ వీరికి స్వీటు, కార కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ నిర్వహణ అధికారి అబ్రహాంను ఇంతకుముందు కూడా వచ్చి హెల్ప్ చేశాము. అతనికి మళ్ళా మేము ప్రామిస్ చేస్తున్నాము అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తామని. ఇక్కడ ఇంతమంది నిరుపేదలు ఉన్న చోట హైజీన్ కూడా, శుభ్రత కూడా చాలా బాగుండాలి. ఇక్కడ శుభ్రంగానే పెట్టుకున్నారు. కానీ వీళ్ళకు ఈ చలి వల్ల వీళ్ళకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దోమల వల్ల మలేరియా, డెంగీ ఫీవరు, మెదడుబాబు వ్యాధి వస్తాయి. దోమల నుంచి వీళ్ళు కాపాడుకోవాలి. దానికి జట్టు, కాయలు ఇట్లాంటివి వాడుకోవాల్సి వస్తుంది. వీరికి ఇంతకుముందు కూడా వచ్చి మేము నెల సరుకులు ఇచ్చాము. జనవరిలో కూడా వచ్చి వీళ్లకు ఒక నెల నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని